Hi friends, Shubhodayam. So welcome to my channel once again and ఇవాళటి మన టాపిక్ అంటే మనము వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. కెరియర్ వర్క్ చేసే వాళ్ళు బయట ఇంట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటికి వేరే టాపిక్స్ ఏముంటాయని మనం చాలా డిస్కస్ చేసాము. సో ఆల్మోస్ట్ సగం వరకు మనం డిస్కస్ చేసాము అండ్ ఇంకా కొంచెం ముందుకెళ్తున్నాము. దాంట్లో ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ అనే టాపిక్. మనం ఎంతవరకు మన మన సెల్ఫ్‌గా అంత స్ట్రెచ్ అవ్వచ్చు అనే టాపిక్ గురించి మనము డిస్కస్ చేస్తాం ఇవాళ. సో ఫ్లెక్సిబిలిటీ కింద ఫస్ట్ పాయింట్ వచ్చి అడాప్టబిలిటీ. అండ్ అడాప్టబిలిటీ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ ఇవాళ ఎందుకు మేడం ఇంతగా డెకప్ అయి ఉంది అని మీకు డౌట్ రావచ్చు. సో ఇవాళ నా బర్త్డే అండ్ పొద్దు నుంచి అందరి విషెస్ అండ్ లవ్ అండ్ కాంప్లిమెంట్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ బర్త్డే అనేది అందరికీ స్పెషల్ డే వాళ్ళ లైఫ్లో. ప్రతి సంవత్సరం వస్తుంది, ఇంకా హ్యాపీనెస్ని తెస్తుంది. అలా ఉంది. ఇవాళ నా ఎక్స్పీరియన్స్ని మీకు ఈ పర్టికులర్ అడాప్టబిలిటీ టాపిక్లో రిలేట్ చేసి చెప్తాను. యూజ్ అయితే అందులోంచి టిప్స్ తీసుకోండి అండ్ అప్లై చేసుకోండి సో దట్ ఇట్ బికమ్స్ ఎ స్మూత్ వే. సో ఏంటంటే అడాప్టబిలిటీ ఎందుకు చేసుకోవాలి మనం? ఇప్పుడు మనిషి చాలా సంవత్సరాలుగా ఎదిగి ఎదిగి ఇప్పుడున్న రూపంలోకి వచ్చారు. అంటే ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి మార్పు అనేది జరుగుతుంది. అలాంటి మార్పు మనకు అవసరం లేదా? అవసరం ఉంటుంది డెఫినెట్‌గా. అది ఎలా అప్లై అయిందనేది నేను మీకు నా పర్టిక్యులర్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తాను. నేను 27 ఇయర్స్ ఒక టీచర్, ఒక ఎంప్లాయీలా వర్క్ చేశాను. నా మైండ్ సెట్ ఒకలాగా ఒక సెట్ అయిపోయిందనమాట. సరే పొద్దున్నే లేవాలి, వర్క్ చేసుకోవాలి, వెళ్ళాలి, వర్క్ చేయాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ ఇంట్లో చేసుకోవాలి, పడుకొని పొద్దున సేమ్ ప్రాసెస్. సో ఏదైనా ఫటాఫట్ అలా చేసి డెసిషన్స్ ఫాస్ట్‌గా తీసేసుకొని వర్క్ చేయడం, వర్క్ చేయడం, వర్క్ చేయడం. ఆల్మోస్ట్ బిజీ, బిజీ, బిజీ లైఫ్ అంటూ 27 ఏళ్ళు గడిచిపోయాయి. సో దానివల్ల ఏమైందంటే కొన్ని స్కిల్స్ పెరిగాయి. ఏదైనా వర్క్ చేయడము, తొందరగా డిసిషన్ తీసుకొని ప్రాసెస్ డెవలప్ చేయడము, అలాంటివన్నీ అయ్యాయి. కానీ ఇంట్లో ఉండడం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ పర్టిక్యులర్ ఎక్స్‌పీరియన్స్ ఒక రగడ అంటే ఒక చిన్న ఆర్గ్యుమెంట్ లాగా తయారైందనమాట నాలో నాకు. నేనేమో అప్పుడే పని అయిపోవాలని అంటాను. కానీ ఇంట్లో అలా జరిగే అవసరం ఏం లేదు కదా! ఎవరికిష్టమున్న టైమింగ్స్ వాళ్ళవి ఉంటాయి. ఎవరి షెడ్యూల్స్ వాళ్ళయి ఉంటాయి. సో, మనం అక్కడ ప్రెషర్ అనేది పెట్టలేం. అంటే మారాల్సింది వాళ్ళా? నేనా? మళ్ళీ అడాప్టబిలిటీ అనేది నాకే అప్లై అయింది. సో, నేనే చేంజ్ అవ్వాలి. ముందంతా హడావుడిగా చేసుకున్నది, ఇప్పుడు అంత హడావుడి అవసరం లేదు. మెల్లగా చేసుకోవచ్చు. చుట్టూ జరిగేవన్నీ విషయాలు తెలుసుకోవచ్చు అని ఒక చేంజ్ అనేది చేసుకోవాలి అని నాకనిపించింది. అలాగే మెల్లిగా మారుతూ సంవత్సరంన్నర నుంచి ఈ పర్టిక్యులర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఇప్పటివరకు ఎంప్లాయీ ఒకరి కింద వర్క్ చేసి, ఇప్పుడు నేను ఎంప్లాయర్ అంటే నా నా పర్టిక్యులర్ ఎక్సలెన్స్ నడవడానికి వర్క్ చేయాలి నేను. అది ఇప్పుడు నాకు ఒక చిన్న బేబీ లాగా. దాన్ని పెంచి పెంచి సొసైటీకి యూజ్‌ఫుల్ అయ్యే ఆర్గనైజేషన్ లాగా డెవలప్ చేయాలి నేను. అంటే నా థింకింగ్ స్టైల్ అంతా మారాలి. సో డెఫినెట్‌గా పెద్ద ఎత్తున ఆలోచనలనేవి చేయాలి. కానీ అది చాలా కష్టమని నాకు ఎక్స్‌పీరియన్స్ ద్వారా అర్థమైంది. సో ఎవరైతే చేయగలుగుతున్నారో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అండ్ చాలా పెద్ద కంగ్రాచ్యులేషన్స్ వాళ్ళకి. భలేగా పనిచేస్తున్నారు, భలేగా కంపెనీస్ పెట్టుకుంటున్నారు అండ్ చాలా చాలా మార్పులు తెస్తున్నారు సొసైటీలో. సో అడాప్టబిలిటీ అంటే మనం మారడం అనేది కాన్స్టెంట్‌గా జరుగుతూనే ఉండాలి. పాత పద్ధతులు ఇప్పుడు నడవకపోవచ్చు. మార్పు తెచ్చుకుంటే మన కల్చరల్ వాల్యూస్ అనేటివి తగ్గకుండా వాటికి అనుగుణంగా అటాచ్ చేసుకుంటూ పనిచేసే విధానం మారొచ్చు. మంచి మారకూడదు. మంచి అనేది వాల్యూస్ అనేవి ఎప్పుడు సేమ్ ఉండాలి. బట్ వాటిని చేసే పద్ధతుల్లో మార్పు రావచ్చు. సో మై ఫ్రెండ్స్ అడాప్టబిలిటీ అనేది చాలా చాలా అవసరము.
స్కిల్స్ పెంచుకోండి. వాటికి కొత్త పని చేయడానికి ఏమేమి ఆలోచనలు చేయాలి, ఎలా అయితే మీరు దాన్ని చేసుకోగలుగుతారు, ఎవరి ఎక్స్పీరియన్స్ పనికొస్తుంది అనేవన్నీ కూడా ఆలోచించుకుంటూ మారండి. మార్పు అనేది వేరే వాళ్ళు తెస్తే జరగదు, ఎవరికి వాళ్ళే మారాలి. అందుకని మీలో మీరు తొంగి చూసుకొని నాకు ఈ మార్పు అవసరం, నేను మారుతాను, నేను చేంజ్ అవుతాను అని ఒక సంకల్పంతో ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరితోటైనా షేర్ చేయండి. బాయ్.